నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్ నేను సురేష్ సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగిసింది ఫలితాలు రావడమే మిగిలింది కానీ అంతకు ముందే హై టెన్షన్ క్రియేట్ చేస్తూ ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే మేనియా పోలింగ్ ప్రక్రియ ముగియగానే వివిధ సంస్థలు టీవీ ఛానల్స్ నిర్వహించిన సర్వే ఫలితాలు విడుదలయ్యాయి మెజారిటీ సర్వేలు ఏపీలో టీడీపీ కూటమికే పట్టం కట్టాయి అలాగే లోక్సభ ఫలితాలకు సంబంధించి కూడా మళ్ళీ మోదీ వైపే సర్వేలన్నీ మొగ్గు చూపుతున్నాయి అసలు ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేదా ఫలితాల్లో ఏం తేలుతుంది ఇదే అంశంపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాంప్రసాద్ గారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ నమస్తే సార్ వెల్కమ్ టు ద డిబేట్ అలాగే మనకి టీడీపీ నుంచి డాక్టర్ కర్నాటి వరలక్ష్మి గారు నమస్తే మ్యామ్ వెల్కమ్ టు ద డిబేట్ అలాగే మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ స్పోక్స్ పర్సన్ శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ జనసేన నుంచి మేకల రవీంద్రబాబు గారు నమస్తే రైట్ సార్ బీయింగ్ ఎన్ అనలిస్ట్ అలాగే జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ రాంప్రసాద్ గారు ఇప్పుడే ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి దీంట్లో లాస్ట్ టైము వైసీపీ గెలుస్తుందని చాలా సంస్థలు చెప్పినా కూడా అంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఆల్మోస్ట్ 151 యాక్చువల్ ఫిగర్ అయితే 148 150 దాకా వస్తాయని చెప్పినటువంటి కేకే సర్వే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది కొద్ది నిమిషాల క్రితం అతని ప్రెజెంటేషన్ కూడా కంప్లీట్ చేసేసాడు మేబీ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ గేవ్ హిజ్ రిజల్ట్స్ అయితే కంప్లీట్ ఆపోజిట్ ట్రెండ్ వాట్ హీ సెడ్ ఇన్ ప్రీవియస్ ఎలక్షన్స్ 2019 అదే ల్యాండ్ స్లైడ్ విక్టరీ దిస్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫర్ కూటమి అంటున్నాడు అంటే టీడీపీ జనసేన బీజేపీ ఆయన ఇచ్చిన ఫిగర్స్ నిజంగా నమ్మశక్యం కానటువంటిగా ఉన్నాయి అప్పుడు ఎలా అయితే మనం వైసీపీ అంత మార్జిన్లో అంటే అంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ 151 ఎవరు ఊహించినటువంటి అలాగే తెలుగుదేశం పార్టీ 23కే పరిమితమైంది ఎలా అయితే షాక్ అయ్యామో ఇవి ఎగ్జిట్ పోల్సే అవి రియల్ రిజల్ట్స్ లాస్ట్ టైం అఫ్కోర్స్ అప్పుడు కూడా కేకే ఇలాగే ప్రెడిక్ట్ చేశారు కాబట్టి ఆ క్రెడిబిలిటీని కూడా పరిగణలోకి తీసుకోవాలేమో బికాస్ ఆఫ్ ద హిస్టరీ ఆయన ఇచ్చిన దాని ప్రకారం ఒక్క 14 సీట్లలో మాత్రమే వైసీపీ గెలవబోతోంది కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అతను అంటే మిగిలిన 161 కూడా కూటమికే వస్తున్నాయి ఇందులో టీడీపీకి అసలు కూటమితో సంబంధం లేకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మెజారిటీతో ఒక్క పార్టీని టీడీపీ ఒక్కటే గవర్నమెంట్ ఫామ్ చేయగలదు 133 సీట్లతో అంటున్నారు వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ కేకే నాకు బాగా తెలిసిన వ్యక్తి అండి లాస్ట్ టైం కూడా ఇట్లాగే చెప్పాడు లాస్ట్ టైం చెప్పిన దానికి ఎనాలిసిస్ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 5 సంవత్సరాలుగా విలేజెస్లో జీవన విధానం మారిపోయిందండి ఎప్పుడైనా సరే ఒక మనిషి ఒక సుఖానికి అలవాటు పడిన తర్వాత మళ్ళీ కష్టపడడానికి ఇష్టపడ్డండి ఇప్పుడు సపోజ్ మనం మొబైల్ వాడుతున్నామండి ఈ మొబైల్ వలన రేడియేషన్ వస్తుంది వద్దు ల్యాండ్ లైన్ వాడదాం అనుకునే వాళ్ళు ఎంతమంది వాడతారండి వాడరు అట్లాగే ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో ఈ ప్రతి ఒక్క కుటుంబానికి అమౌంట్ బ్యాంకులో వేయటం వలన వాళ్ళ యొక్క జీవన విధానం మారి కష్టపడటానికి ఇష్టపడిన పరిస్థితిలో ఉన్నారు విలేజెస్లో ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయంటే ఒక దేవుని ఊరేగించడానికి పల్లకి మోసేవాళ్ళు కూడా కరువు అయిపోయే దౌర్భాగ్య స్థితిలోకి వచ్చేసారండి ఇలాంటి పరిస్థితుల్లో భూస్వాములు ఎవరైతే ఉన్నారో గత 5 సంవత్సరాల కిందట వాళ్ళు ఎప్పుడూ కూడా అట్ట అరుగు మీద కూర్చొని అరే ఎంకన్నా రా అంటే వచ్చేసి ఏంటి అయ్యగారని వచ్చి చేతులు కట్టుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు తేవటం లేదా కూరగాయలు తేవడం తీసేవాడు ఇప్పుడు అట్లా కేకేసినా వచ్చేవాళ్ళు కూడా లేరు ఈ భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళుగా కూరగాయలు కానీ తెచ్చుకునే పరిస్థితికి వచ్చేసిందండి విలేజ్ వాతావరణం ఇప్పుడు నేను గ్రామీణ వాతావరణంలో ఉంటున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది అది సో దానివల్ల ఏమంటే ఈ భూస్వాములు అసలు మన చేతి కింద ఎప్పుడు 4-5 ఉండే మనుషులు ఏంటి అని చెప్పేసి ఒక రకమైన ఇది కట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ఇచ్చేయాలని ఉద్దేశం చేత చేస్తున్నారు కానీ దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు ఈ రకంగా ఇవ్వడం అనేది ఎక్కడ లేదండి ఈ ఎన్నిక అనేది ఒక దేశ చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోవడానికి అవకాశం ఉంది అందుట్లోనూ ఈ వైసీపీ ప్రభుత్వం కూడా ఈ చేసిన డెవలప్మెంటు కానీ ఏదైనా కానీ ఉందో ఇప్పుడు ఎంతసేపు బటన్ నొక్కే కార్యక్రమాన్ని ఒక్కదాన్ని హైలైట్ చేసుకుని తప్పించి వీళ్ళు ఏవైతే చేపట్టారో 4 పోర్టులు కానీ లేదా 17 మెడికల్ కాలేజీలు కానీ 30,000 మందికి ఈ నర్సులకి పోస్టింగ్లు కానీ 30 లక్షల ఇళ్ళు కానీ ఇన్ని సరైన పద్ధతిలో ఈయన ఎలివేట్ చేసుకోలేకపోయింది గతంలో చంద్రబాబు నాయుడు గారు పోలవరం కడతా ఉన్నప్పుడు ఇంకేముంది అయిపోయిందని చెప్పేసి బస్సులు పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాని ప్రచారం హైప్ చేశారు అక్కడ లేకపోయినా కానీ అంటే చేసిన దాన్ని చూపించారు కానీ వీళ్ళు చేస్తున్నది కూడా అది అంత స్థాయిలో ప్రమోషన్ చేయలేదనేది నా యొక్క అభిప్రాయం ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఇమీడియట్గా అయ్యేది కాదండి ఇది లాంగ్ రన్ అది
దాని రిజల్ట్ కూడా 5 to 10 years తర్వాతే మనకి రిజల్ట్ కనపడుతుంది వచ్చి, అప్పటికప్పుడు కనిపించేది కాదు ఇది. ఇప్పుడు ఏదైనా ఇంటి ముందు పందిరేయాలంటే 5 నిమిషాలు టెంట్ తీసుకొచ్చేసిన సుఖంగా ఈజీ కాదండి. మనకి డెవలప్మెంట్ అనేది లాంగ్ రన్ ప్రాసెస్ అది. ఈ ప్రక్రియలో ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ విద్యా అవకాశాల మార్పు వచ్చింది. అట్లాగే 17 మెడికల్ కాలేజ్, గతంలో మెడికల్ కాలేజ్ అన్ని కూడా ప్రైవేట్ ఫారం అయినటువంటి ఈ తరుణంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం అనేది కూడా ఒక శుభపరిణామే. ఈ పరిస్థితుల్లో జనాలకి అకౌంట్లో డబ్బులు వేయటం వలన కానీ ఏదన్నా కానీ ఈ సంక్షేమం దేశ స్థాయిలో ఎప్పుడు ఎవరు చేయని విధంగా ఈ ప్రభుత్వం చేయటం వలన జనాల్లో ఒక రకమైన సుఖానికి అలవాటు పడిపోయారు. ఇవాళ ఈ సుఖానికి అలవాటు పడిపోయి మాకు ఈ జగన్మోహన్ రెడ్డి వద్దు, మాకు చంద్రబాబు నాయుడే కావాలి అని అనుకుంటారని, ఈ బయటపడి చెబుతారని ఎవరు అనుకోను. ఎందుకనంటే ఎప్పుడూ కూడా ఒక సుఖానికి అలవాటు పడిన కిందకి దిగజారండి ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం బండి మీద నడిచి అలవాటు ఉన్నప్పుడు అది బండి మానేసుకొని బస్సు ఎక్కే ప్రయత్నం మనం చేయము. ఇట్లా అనేక సమీకరణాలు చూసుకుంటే ఇది ఎప్పుడూ లేని విధంగా జనాల్లో ఒక ఆలోచన పుట్టించే విధంగా ఒక సుఖానికి అలవాటు పడే దిశగా గత 5 సంవత్సరాలుగా జనాలు ఉన్నారు. కాబట్టి జనాలు పైకి పడకుండా చేస్తున్నారు. మరి ఈ సర్వేలు ఏ కోణంలో ఆలోచించి చెబుతున్నాయో తెలియట్లేదు. మరి అంటే ఒక కేకే సర్వేనే కాదు, చాణక్య స్ట్రాటజీస్ ఇది కూడా కాస్త ప్రతిష్టాత్మకమైన సంస్థ. అది కూడా మళ్ళీ వారు కూడా ప్రస్తుతానికైతే 39 సీట్స్కే పరిమితం అవుతుంది వైఎస్ఆర్సీపీ విత్ 43% ఓట్ షేర్. ఈ ఆస్ట్రాలజర్స్ కానీ లేకపోతే ఈ సర్వే వాళ్ళు కానీ ఈ కులం నుంచి ఇన్ని ఓట్లు పడినాయి అని గణాంకాలు లెక్కలతో సహా చెబుతున్నారు. ఏదో చంద్రబాబు నాయుడు 25,000 ఓట్లు, 630 ఓట్లు ఇట్లా. మరి ఎట్లా ఇది సర్వే ఎట్లా చెప్తారనేది కూడా ఎవరికి అర్థం కాని విషయం. అది అంత దారుణంగా ఓటేసి వచ్చినప్పుడు నేను దీనికి వేసి వచ్చాను మెళ్ళ పలక కట్టుకొని వస్తాడా? రాదు కాదండి. అవి ఏ రకంగా ఇది చేస్తాను. నేనేంటంటే ఎప్పుడూ లేని విధంగా గత 5 సంవత్సరాల్లో జీవన ప్రమాణాలు మారినాయి. కాబట్టి ఆ దృష్ట్యా మనిషి యొక్క సైకిల్. ఇంకోటి చెబుతున్నాను మీకు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో డబ్బులు వేశారు కదా, అందరూ జగన్మోహన్ రెడ్డి వేస్తారని కూడా కాదండి. ఎప్పుడైనా హ్యూమన్ సైకిల్స్ ఎలా ఉంటుందంటే, సపోజ్ మీరున్నారండి, మీకు 10 పనులు అప్పు చెప్పాను నేను, 9 పనులు చేశారు, ఒక పని చేయలేకపోయారు. అది కారణాలు ఏమైనా కావచ్చు. నాకు చేసిన ఈ 9 పనులు మర్చిపోయి ఆ ఒక్క 10వ పనే చేయలేదని నేను మిమ్మల్ని టార్గెట్ చేస్తా, కావాలని చేశాడు అని చెప్పేసి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేసినా ప్రభుత్వం తరఫు నుంచి వ్యతిరేకత అనేది ప్రభుత్వానికి ఎప్పుడు ఉంటుంది. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, అది ఎంప్లాయీస్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎప్పుడు వ్యతిరేకత ఉంటానుంటుంది. సో ఇది ప్రతిపక్షాలు చేసినటువంటి ఈ ప్రచారాల్లో వీళ్ళు ఎక్కడ మౌల్డ్ అయ్యి ఏ పర్సంటేజ్ ఎలా పెరుగుతుంది, ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతారనేది రేపు రిజల్ట్ చూడాల్సింది తప్పించి ఈ గణాంకాల మీద అయితే నాకు నమ్మకం లేదని నాకు అభిప్రాయం అండి. అవును, ఒక కంక్లూజన్ రావడం అది కరెక్ట్ కాదు. ఎగ్జిట్ పోల్స్ ఏమి అది ఎప్పుడు కూడా 100% గ్యారంటీగా కరెక్ట్గా చెప్తాయని గ్యారంటీ లేదు. అది చరిత్రలో కూడా అదే చెప్తుంది. ఇకపోతే శ్రీనివాసరెడ్డి గారు, కేకే ఒకటే కాదు, చాణక్య స్ట్రాటజీస్ వీళ్ళ నంబర్స్ వీళ్ళు చెప్తున్నా. ఆత్మసాక్షి ఒకటి వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా 98 to 116 వరకు, అలాగే టీడీపీకి కూటమి మొత్తానికి కలిపి మిగిలిన సీట్లు వస్తాయని చెప్పేసి చెప్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది సర్వేస్ ఆర్ అగెన్స్ట్ వైసీపీ ఇది కనపడుతుంది ట్రెండ్ చూస్తుంటే. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ సార్? సతీష్ గారు, ముందుగా మీకు డిబేట్లో పాల్గొన్నటువంటి తోటి మిత్రులకు, అట్లాగే మన సిటీ 24/7 వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ వైఎస్ఆర్సీపీ సాధించబోతా ఉంది. ఎందుకని చెప్తున్నానంటే ఈ మాట, గతంలో ఇప్పుడు చాలా పేరు లేనటువంటి సర్వేలు చాలా పుట్టుకొచ్చాయి. ఎందుకు పుట్టుకొచ్చాయంటే దీన్ని న్యూట్రలైజ్ చేయటం కోసం పుట్టుకొచ్చినాయి. గతంలో 2019లో మనకు సర్వేలు కానీ తీసుకుంటే 15 ప్రధానమైనటువంటి సర్వేలు ఇచ్చినాయి. ఈ 15లో మొత్తం కూడా మీరు ప్రస్తావించినటువంటి కేకే దగ్గర నుంచి సిపిఎస్, విడిపి, ఇండియా టుడే, ఐ న్యూస్, ఆర్ఆర్, టైమ్స్ నౌ, మిషన్ చాణక్య, ఈ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పేసి ఇచ్చారు. తర్వాత దీంట్లో ఆర్జీ ఫ్లాష్ పేరుతోటి లగడపాటి, అదేవిధంగా ఐఎన్ఎస్ఎస్ అని, తర్వాత TV5, ఏబిఎన్, చాణక్య, టుడేస్ చాణక్య, వీళ్ళు మాత్రమే వైసీపీ ఓడిపోతుందని ఇచ్చారు. ఈ 15లో 5గురు వైసీపీ ఓడిపోద్దని చెప్తే, అదేవిధంగా వైసీపీ గెలుస్తుందని 10 మంది చెప్పారు. ఈ రోజున ఆ 10 మందిలో కేవలం 2 మాత్రమే, ఒక కేకే, ఒక పీపుల్స్ సర్వే, వీళ్ళిద్దరు మాత్రమే విభేదిస్తున్నారు. మిగిలిన 8 మంది కూడా ఆత్మసాక్షి కావచ్చు, ఆత్మసాక్షి నుంచి ఆత్మసాక్షికి ప్రారంభకుడైనటువంటి ఆరామస్థాన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించబోతుంది అని చెప్పారు.
వైఎస్ఆర్సీపీ 49.41% ఓట్లు సాధించబోతుందని కూడా చెప్పారు. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే అంశం ఏంటంటే ఈ ఎన్నికల్లో ఒక రకంగా నేను బాగా యంగ్ అప్పుడు యూత్ 1977 ఎమర్జెన్సీ ఎన్నికలను తలపించినాయి. ఎమర్జెన్సీ టైంలో సిండికేట్ మొత్తం కూడా ఇందిరాగాంధీకి సిండికేట్ అంటే కాంగ్రెస్ సిండికేట్కి మధ్య ఒక క్లాస్ వార్ జరిగింది. అదే విధమైనటువంటి క్లాస్ వార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఆ క్లాస్ వార్ అప్పుడు ఆ యూత్ గా కుర్రవాడిగా ఉన్నప్పుడు నేను కూడా జనతా పార్టీకి ఓటేసి అయిపోయింది ఇక ఇందిరాగాంధీ పైన అయిపోయింది. ఇందిరాగాంధీని అనరాని మాటల మీద గోడ రాతలు కూడా రాసినటువంటి వాళ్ళలో నేను ఒకటి అనుకున్నాం. మేమందరం ఇందిరాగాంధీ పైన అయిపోయిందని. కానీ 180 స్థానాలతో ఇందిరాగాంధీ గెలిచింది. ఈ రోజున కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది క్లాస్ వార్, క్యాస్ట్ వార్ కాదు. ఇక్కడ మీరు అనుకున్నట్టు వీళ్ళు ఈ సర్వేలు వాళ్ళు ఇస్తున్నటువంటి క్యాస్ట్ వార్కే వచ్చినా కానీ 1,60,000 మంది ఒకవైపు, 2,55,00,000 మంది మరొక వైపు. ఎవరు గెలుస్తారండి? 2,55,00,000 మంది జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడ్డారు. ఏది వీళ్ళు అనుకుంటున్నటువంటి కులాల వర్గీకరణ అయినా సరే, మేము కులాల వర్గీకరణకు చాలా దూరం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మేము పనిచేసాం. మాకు అందరూ ఓట్లు వేస్తారు. కానీ వీళ్ళేదో అగ్రవర్ణాలు మమ్మల్ని బలపరిచినాయి, అగ్రవర్ణాలు పొలాల్లోకి ఎవరిని రానియకుండా అదే కూలి వాళ్ళు దొరకకుండా చేశారని చెప్పేసి కింద వర్గాల వాళ్ళని చెదరించుకున్నాయని చెప్పేసి ఒక నానుడితోటి వచ్చేటటువంటి ఈ యొక్క వాటిని నేను నమ్మను. ఏదైతే మళ్ళీ మాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళని కూడా మాకు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు రైట్ అని నేను చెప్పట్లా, లేకపోతే మాకు వ్యతిరేకంగా చెప్పిన కేకే నేను రాంగ్ అని నేను చెప్పట్లా. అతని అభిప్రాయం అతనిది. కేకే కూడా మాకు లాస్ట్ టైం ఇచ్చింది 1 to 6 మాత్రమే. అదేవిధంగా కేకే ఇచ్చిన సర్వేలో ఒక తప్పు విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు కూడా చెక్ చేసుకోండి, 15 స్థానాలు జనసేనకు వస్తాయని కూడా ఇచ్చాడు కేకే. ఎన్ని వచ్చినాయండి జనసేనకి? 1 వచ్చింది. ఈ రోజున జనసేనకి 21 వచ్చేస్తాయని ఇచ్చాడు. ఇట్లా ఉంటది. 15 వస్తాయన్నప్పుడు 1 వచ్చింది, 21 వస్తాయన్నప్పుడు 1 వస్తుందో 2 వస్తుందో రేపు మనం చూస్తాం. అంతేగాని దీన్ని క్లాస్ వార్గా భావించారు, ప్రజలు గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు ముఖ్యమంత్రిగా లేకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి రాకపోతే నోటు దగ్గర కూడిపోద్ది అనేటటువంటి ఆలోచనతోనే ప్రజలు ఉన్నారు. ఇందాక ఆరామస్థాన్ కూడా లేటెస్ట్ గా 56.8% మహిళలు వైసీపీకి ఓటు వేశారు అని చెప్పారు. ఇంతకన్నా నిదర్శనం ఏముంది? 51% పురుషులు కూటమి వైపు వేస్తే 56.8% మహిళలు వైసీపీకి ఓటు వేశారన్నారు. ఈ మహిళలు ఎక్కువ మంది ఎవరికే పోలైన ఓట్లలో మహిళా ఓట్ల శాతం 13 లక్షలు పెంచని మీ సర్వేలే, మీ టీవీలే చెప్తున్నాయి కదా. మరి ఎవరు గెలుస్తారు? ఏ ప్రభుత్వం వస్తుంది? వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. గట్టి పోటీ జరిగిందన్నమాట మాత్రం వాస్తవం సతీష్ గారు. రైట్, ఓకే. వరలక్ష్మి గారు, 1 by 1 సర్వేలు వస్తున్నాయి. అయితే ఇక్కడ నేషనల్ సర్వేస్ని కొద్దిగా ప్రామాణికంగా తీసుకుంటే కనుక మనకి అక్కడ కూడా కాంట్రడిక్టరీ ఫిగర్స్ చెప్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబీపీ సీ ఓటర్ లేటెస్ట్ కనుక తీసుకుంటే, వెన్ ఇట్ కమ్స్ టు పార్లమెంట్ ఎలక్షన్స్, అవుట్ ఆఫ్ 25 ఏబీపీ సీ ఓటర్ ప్రెడిక్షన్ ఏంటంటే 0 to 4 వైసీపీ, ఎన్డీఏ కూటమికి 21 to 25. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అసెంబ్లీకి వచ్చేసరికి కంప్లీట్ కాంట్రాక్షన్. ఇక్కడ 97 to 108 వైసీపీ అయితే 67 to 78 ఎన్డీఏ అంటున్నారు. ఇది మరి ఏ విధంగా పాసిబిలిటీ అవుతుందనేది తెలియదు. బట్ దిస్ ఈజ్ ఏ నేషనల్ సర్వే. మిగిలిన యాక్సెస్ మై ఇండియా కానీ, ఇండియా టీవీ సిఎన్ఎక్స్ కానీ, సిఎన్ఎన్ న్యూస్ 18 కానీ, న్యూస్ ఎక్స్ కానీ, ఇవన్నీ కూడా 1 సైడెడ్గా అవి జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి సర్వేలు. ప్రామాణికంగా వాళ్ళకి లోక్సభ ఎన్నికలే ప్రాముఖ్యత కాబట్టి వారంతా కూడా ఎన్డీఏ కూటమి ఏపీలో అత్యధిక స్థానాలు అవి 15 నుంచి దాదాపుగా 22-23 వరకు
ఆన్ అన్ యావరేజ్ అనమాట ప్రతి సర్వే సంస్థ చెప్తోంది వైసీపీకి సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది. మరి ఆ యాంగిల్లో కనుక దాన్ని అంటే అదేం రూల్ లేదు, ప్రతి ఓటరు కూడా అసెంబ్లీని దృష్టిలో పెట్టుకొని ఒక రకంగా వేయచ్చు, పార్లమెంట్ని దృష్టిలో పెట్టుకొని ఒక రకంగా వేయచ్చు. కానీ అది విడివిడిగా జరిగితే, కానీ ఒకేసారి జరిగినప్పుడు ఆ విధంగా అంత కాంట్రడిక్ట్ చేస్తూ వేస్తాడా ఓటరు ఈ స్థాయిలో అంటే అది కూడా కొద్దిగా ప్రశ్నార్థకమే. మీ అబ్జర్వేషన్ ఏంటి మ్యామ్? ముందుగా పెద్దలందరికీ నమస్కారం అండి. మీ ద్వారా ఇక్కడ ప్రేక్షక మహాశైలకు కూడా నమస్కారం. సురేష్ గారు, పెద్దలంతా చెప్పినట్టు ఒకరేమో వైఎస్ఆర్సీపీ సంక్షేమం వల్ల, ఆ పథకాల వల్ల బటన్ నొక్కితే వేసి ఉంటారని పెద్దలు ఒకరు చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అప్పట్లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తలపించినా కానీ ఇందిరాగాంధీ గెలిచారు అని, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మేము కూడా అదే పొజిషన్ అని శ్రీనివాస్ రెడ్డి అన్న గారు ఒప్పుకోవడం కూడా జరిగింది. నేనేమంటానంటే సార్, ఒక్కొక్కటి అంటే పీపుల్స్ పల్సో లేకపోతే ఎన్డీనో, ఇండియా టుడేనో, లేకపోతే టీవీ నేను ఒక విధంగా చెప్తుంది, ఎన్టీవీ ఒక విధంగా, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ డిఫరెంట్ గా ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారండి. ఓవరాల్ గా మనకి 2014లో మెజారిటీ టీడీపీకి, 2019లో మెజారిటీ వైసీపీకి చూసుకుంటే ఆ రెండిటికి అప్పట్లో 14లో ఒక 4 లక్షల చిల్ల మెజారిటీతో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే 2019లో వైసీపీ మనం చూసి రెస్పాన్సే వచ్చింది. ఆ ప్రజలు కూడా అంతే పట్టం కట్టారు. ఆ రోజు ఒక్క ఛాన్స్ అనుకోండి, రాజశేఖర రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి, వైఎస్ఆర్ షర్మిల గారి ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి, విజయమ్మ అన్ని కలుపు కూడా వైసీపీకి ఇచ్చుండొచ్చు. కానీ 2024 వచ్చే లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేం చెప్తానంటే అండి, మీరు పార్టీలకు అతీతంగా అనుకోండి, లేకుంటే పర్సనల్ గా అనుకోండి, ఏదైనా అనుకోండి, గ్రౌండ్ లెవెల్లో ఎవరు ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు క్లియర్ గా 100% ఇస్తున్నారని నేను కూడా చెప్పను. ఎందుకంటే ఈసారి ప్రజలు 2019 తర్వాత ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల పరిస్థితి ఎలా ఉందంటే సార్, ధైర్యంగా నేను వచ్చి ఈ పార్టీకి నేను ఓటు వేశాను అని చెప్పుకోలేనంత దౌర్భాగ్య స్థితిలో 2019 తర్వాత వచ్చిందనేది మనందరికీ తెలుసు. ప్రజలు మనకు స్థానిక సంస్థ ఎలక్షన్స్ అప్పటి నుంచి తీసుకుంటే సార్, 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీని చూసి ప్రజలందరూ ఒక విధంగా ఎంత భయభ్రాంతుల్లో ఉన్నారో మీ అందరికీ తెలిసే ఉంటది. మీడియా ముఖంగా అక్కడున్న పెద్దలకు కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో ఉండే వీక్షించే ప్రజలందరికి కూడా తెలుసు. ఆ భయాందోళనతోనే ఇవాళ కొద్దిమంది ఓపెన్ గా చెప్పొచ్చు, కొద్దిమంది చెప్పుకోపోవచ్చు. కానీ మీరు అనుకున్నట్టు 2019 తర్వాత ఇవాళ యువత అయితేనేంటి, మెయిన్ గా న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఉందండి. ఎప్పుడు ఉండే 40% వైసీపీలో, 40% టీడీపీ కూటమి అనుకోండి, వీళ్ళది ఒక ఎత్తేసుకుంటే న్యూట్రల్ ఓట్ బ్యాంకు ఎప్పుడు, న్యూట్రల్ పబ్లిక్ ఎప్పుడు మేజర్ రోల్ పోషిస్తారండి. మనకున్న ఆ దాంట్లోకి, ఆ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ లోకి ఒకటి ఎంప్లాయీస్ రావచ్చు, 2 ఇవాళ ఉద్యోగాల కోసము చదువుకున్న యువత కావచ్చు, ఇంకా మీరు అనుకుంటున్నట్టు ఈ రాష్ట్రంలో ఉండే ఆలోచించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారి 100 కాదండి 1000% మనకి ఏదైతే ఓట్ బ్యాంక్ ఇవాళ పల్నాడు లాంటి జిల్లాలలో కూడా 85% ఓట్ పోలేందంటే ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల కూటమి అభ్యర్థులకి మాత్రమే ఓట్ బ్యాంక్ ఇది ఓటు పడింది అనేది మనం పెద్దలందరికీ కూడా తెలుసు. ఇది 100% కూటమికి మాత్రమే ఇది వర్తిస్తుందండి ఈ ఓట్ బ్యాంకు. అందుకని మీరు అవునన్నా కాదన్నా ఇంక 2 రోజులే మనం వెయిట్ చేసేది. 100 అని కాదండి 1000% ఇవాళ రేపు కూటమికి సర్వే ఏదైతే ఇచ్చున్నారో కూటమి మాత్రమే ఇవాళ రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. రెండోది ఇంకొకటి శ్రీనివాస్ రెడ్డి అని చెప్తున్నారు, ఆ రోజు 180 సీట్లతో ఇందిరాగాంధీ వచ్చింది, అంత పెద్ద ఎమర్జెన్సీలో కూడా మీరు అనుకుంటున్నారు. మీ ముఖ్యమంత్రి గారేమో 151 సర్ప్లస్ అంటున్నారు. నిన్నటి దాకేమో 175 మేమే అన్నారు. ఇవాళ కడప ఎంపీ పరిస్థితి కూడా ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. ఇవాళ చూస్తున్నాం మనము ఇవాళ లోక్సభ స్థానాల్లో చూసుకుంటే. అందుకని మనం ఏదో మాట్లాడుకోవడం అనే కాదండి, రాష్ట్రంలో 2019 తర్వాత ఏదైతే భయానకమైన వాతావరణము ఏర్పరిచారో వైసీపీ ప్రభుత్వం అయితే ఉంటే, వైసీపీ నాయకులైతేనంటే, అందుకని ప్రజలు మీకు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ మీరు చేస్తుంటారో దానికి మీకు అనుకూలంగా కూడా చెప్పుంటారని నేను అనుకోవట్లేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. యాజ్ ఎ పబ్లిక్ నేనేం అబ్జర్వ్ చేశానో అది కూడా చెప్తున్నానండి.
ఇవాళ పెరిగిన ఓట్ బ్యాంక్ అయితేనేంటి, ఇవాళ ప్రజల ఆలోచన విధానాలు ఓన్లీ ఒకరి ద్వారానే ఏదో వాలంటీర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేశారనో, లేకపోతే బటన్ నొక్కితే డబ్బులు పడి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు ప్రజలని, ఆ రెండింటి మీద ఆధారపడి వైసీపీ గవర్నమెంట్ రేపు వస్తుందంటే ఇవాళ దానికి నేను ఒప్పుకోను సార్. సో కూటమికి చాలా ఫేవర్ గా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు మెయిన్ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఉన్న ఆలోచించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారి కూటమికి వేశారని నేను 100% నమ్ముతున్నాను. పాయింట్స్ టేకెన్. ఏమి లేదు, యాక్చువల్ గా 4th యాక్చువల్ రిజల్ట్ డేట్ ఈ రోజు ఎంత ఎగ్జైటింగ్ గా ఉండడానికి కారణం ఎగ్జిట్ పోల్స్. ఆ ఎగ్జిట్ పోల్స్ అనేది జాతీయ స్థాయిలో కూడా తీసుకున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా ఈ ఎగ్జిట్ పోల్ ఫేవర్ మానియా, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అయితే హిస్టరీ చూస్తే ఎస్, ఎగ్జిట్ పోల్స్ ఆర్ మోర్ రిలయబుల్ దాన్ ప్రీ పోల్ సర్వే, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేది పోలింగ్ రోజున పోలింగ్ చేసి వచ్చిన తర్వాత వస్తున్న క్రమంలో వాళ్ళని ఎవరికి ఓటు వేశారు అనేది కాకుండా వారు చెప్పే వీళ్ళు రకరకాల క్వశ్చన్స్తో వారి దగ్గర నుంచి ప్రభుత్వం మీద లేదా ప్రభుత్వం మీద అనుకూలత ఉందా వ్యతిరేకత ఉందా అనే వారి అభిప్రాయాల ద్వారా మళ్ళీ వీరికి ఉన్నటువంటి ఆ సెఫాలజీలో ఉన్నటువంటి ప్రమాణాలను అన్నింటినీ బేరీజు వేసుకొని ఒక కంక్లూషన్కి వస్తారు. కాబట్టి మిగిలిన సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్ సర్వేకి ఆ యొక్క ఇంపార్టెన్స్ ఉంది. మోర్ ఓవర్ 70 to 80% ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ అగ్రీడ్ అపాన్ విత్ ద యాక్చువల్ రిజల్ట్స్ వెన్ వీ లుక్ ఇన్ టు ద హిస్టరీ. అయితే అట్ ది సేమ్ టైం ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఫెయిల్ అవ్వకూడదా అంటే ఖచ్చితంగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఒక మనం ప్రామాణికంగా తీసుకుంటాం, దానిలో భాగంగా మనం ఈ డిబేట్. అంతే తప్ప ఇది ఎవరికి కూడా ఫేవర్గానో లేకపోతే ఎవరికి అగెనిస్ట్గా చేసేటటువంటి డిబేట్ కాదు. అలాగే మనం చెప్పేది కూడా ఎప్పుడంటే మనం ఎప్పుడు డిబేట్లో కూర్చొని మనం మాట్లాడుతున్నాం. రైట్, మన రవీంద్ర బాబు గారు ఉన్నారు జనసేన పార్టీ నుంచి. రవీంద్ర బాబు గారు, సారీ కొద్దిగా మీ దగ్గర రావడానికి లేట్ అయింది. కెన్ యూ హియర్ మీ సార్? నమస్కారం అండి. నమస్తే అండి. మీకు కొద్ది టైం దొరికింది, ఈ లోపల డేటా కూడా ఎందుకంటే ఇప్పుడే బయటకు వస్తుంది, నేషనల్ ఛానల్స్ అలాగే నేషనల్ లెవెల్లో ఉన్న సెఫాలజీ సంస్థలు. అయితే ఇక్కడ ఏపీకి సంబంధించి 25 లోక్సభ స్థానాలకి నేను ఇక్కడ రాష్ట్ర స్థాయిలో జరిగిన సంస్థల కన్నా కూడా నేను వీటిని తప్పు పట్టట్లేదు, కానీ ప్రామాణికత, ఎందుకంటే రెండుగా డివైడ్ అయిపోయిన పరిస్థితులు చూసాము ఏది మెయిన్ స్ట్రీమ్ మీడియానే. అటువంటప్పుడు సర్వే సంస్థలు కరెక్ట్గా చేసినాయి అంటే పర్సనలీ ఐఎమ్ వెరీ మచ్ డౌట్ఫుల్. సో మనము జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అక్కడ కూడా ఏమన్నా 100% కరెక్ట్గా చేస్తారంటే అక్కడ కూడా లేదు, ఎందుకంటే అక్కడ కూడా రెండుగా డివైడ్ అయిపోయిన సందర్భాలు మనం చూసాం. కాకపోతే కొంత హిస్టరీ ఉంది వాటికి. అలాగే అవి రేపు మనగనాలి అంటే వారు ఖచ్చితంగా ఎంతో కొంత శాస్త్రీయంగా ఇవ్వాలి. కాబట్టి ఏబీపీ సి ఓటర్ కనుక తీసుకుంటే ఫస్ట్ వైసీపీకి 0 to 4 ఇస్తుంది సార్. టీడీపీ ప్లస్ అంటే ఎన్డీఏ కూటమికి 21 to 25. బట్ when it comes to assembly elections, it is giving entirely different figures. 97 to 108 for YCP, 67 to 78 for NDA. అలాగే CNN News 18 5 to 18 వచ్చేసి వైసీపీ అంటున్నారు. ఇక 17 to ఆల్మోస్ట్ 20 వరకునేమో ఎన్డీఏ కూటమికి అంటున్నారు. అలాగే న్యూస్ ఎక్స్కి వచ్చేసరికి ఓన్లీ 2 ఫర్ వైసీపీ, 23 ఫర్ ఎన్డీఏ. ఇండియా న్యూస్కి వచ్చేసరికి 7 ఫర్ వైసీపీ అండ్ 18 స్థానాలు లోక్సభ స్థానాలు ఎన్డీఏ కూటమికి. వీటన్నింటి చూస్తే మీకేమనిపిస్తాం సార్? సార్ బేసిక్గా మనం 2014 సార్ వినపడుతుంది సార్, కంటిన్యూ సార్. 2014 ఎలక్షన్స్ తీసుకుంటే కూటమితో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది అబ్సల్యూట్ మెజారిటీతో. అప్పుడు వైఎస్ఆర్సీపీ గెయిన్ వెరీ గుడ్ సీట్స్. ఆ పోటీలో వైఎస్ఆర్సీపీ మంచి సీట్ సాధించింది. 2000 కూటమి బీజేపీ జనసేన టీడీపీ కలిస్తేనే అప్పుడు ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగింది. 2019లో ఏ పార్టీ ఆ పార్టీ మధ్య అవగాహన లేక ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేయడంతో వైఎస్ఆర్సీపీకి ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చారు, డెమోక్రటిక్ వెర్డిక్ట్ ఇచ్చారు ఈ రాష్ట్రంలో. రెండో పాయింట్, 2024లో అగైన్ కూటమి కోసం జనసేన పార్టీ అధ్యక్షులు అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కృషి, అద్భుతమైన కృషి చేసి బీజేపీని టీడీపీని సమన్వయపరిచినటువంటి తీరు
అద్వితీయం. దీంతో ఎంటైర్ స్టేట్లో ఒక మార్పు వచ్చిందండి. యూత్లో కానీ ఉమెన్లో కానీ మార్పు వచ్చిందండి. అసలు ఒక ఒక ప్రభుత్వం 5 ఏళ్ళు పరిపాలించినప్పుడు సేమ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఏ పార్టీకి రాదండి. గతంలో మీరు తీసుకోండి, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తీసుకోండి. ఎన్టీ రామారావు గారు ఒకసారి గెలిచినప్పుడు 2 సార్లు గెలిచినప్పుడు కాంగ్రెస్ కూడా గెలిచింది. సో అలాగే మన చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు. ఇట్లా మనం తీసుకుంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఇప్పుడు ఉంటుందండి. అది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రజలు ఎప్పటికప్పుడు మారుతున్నారండి. ఆ మారే విధానం 2% కాదు, 3% కావచ్చు. ఆ 2-3% ఓటమికి జయానికి డిఫరెన్స్ అవుతుంది. ఒకసారి చాలా మేజర్ ఫ్యాక్ట్ అవుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకొని టీడీపీకి బీజేపీకి త్యాగం చేసి ఎక్కువ సీట్లు ఇచ్చి ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో తిరిగి 3 నాయకులు అద్భుతమైనటువంటి క్యాంపెయిన్ చేశారు. రెండోది, ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పోయింది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, లిక్కర్ వల్ల చాలా మంది బాధపడ్డారు, శాండ్ వల్ల బాధపడ్డారు. అనేక ఇష్యూస్ ఉన్నాయి 5 ఏళ్లలో. ఒక ఇష్యూ కాదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి. దాదాపుగా చాలా మంది ప్రజలు కొంతవరకు, అంటే నేను మేజర్గా చెప్పగలను కానీ బట్ చాలా వరకు మార్పు వచ్చింది. ఆ మార్పు వల్లే 80% పోలింగ్ జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అది అర్థం చేసుకోకుండా 150 సీట్లు, 140 సీట్లు, 130 సీట్లు వస్తాయని ప్రతిపక్షాలు చెప్పడం అది కొంచెం చాలా ఇదిగా ఉంది, అన్రీజనబుల్గా ఉంది. రీజనబుల్గా చెప్పాలంటే ఒకప్పుడు CNN, IBN, ఇండియా టుడే, NDTV ఛానల్స్ అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చారు ప్రణయ్ గారి నేతృత్వంలో. ఆ ప్రణయ్ గారు ఇప్పుడు రాయగలిగినటువంటి లేరు. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. అసలు ఈ సర్వేలు ఎంతవరకు జెన్యూన్, ఎంతవరకు రిలయబుల్ అనేది కూడా చెప్పలేకపోతున్నాం. కాబట్టి ఐఎమ్ షూర్ దట్ కూటమికి మేజర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి గెలవటానికి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేటువంటి నమ్మకాన్ని ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. ఇది నా మాట కాదు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఓటర్స్, చదువుకున్న వాళ్ళు కానీ మహిళలు కానీ అద్భుతంగా బయటకు వచ్చి ఈ రాష్ట్రంలో పోలింగ్ పర్సెంటేజ్ పెంచారు. ఇది పెంచింది కూటమి మేలు జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం స్థాపించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేటువంటిది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కాంగ్రెస్ అప్పుడు గెలిచిందనే మాట అంటున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, 41 సీట్లు కాంగ్రెస్కి వచ్చి ఒకే ఒకటి నంద్యాల సీటు ఆ రోజు సంజీవ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయ్యారు. అప్పుడు కూడా జనతా పార్టీ. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విచ్ఛిన్నం అయిపోయింది. 2014 ఎప్పుడే స్టేట్ డివైడ్ అయిపోయింది. మళ్ళా తిరిగి కాంగ్రెస్ పుంజుకోవడానికి షర్మిల గారి ద్వారా మళ్ళా పార్టీ కూడా దీంట్లో చేరటం వల్ల మరి వైఎస్ఆర్సీపీ అది కూడా నెగిటివ్ అవుతుంది. మరి ఎక్కడ వైఎస్ఆర్సీపీకి గెయిన్ అవుతుందంటే 40% ఓట్ బ్యాంకు. ఖచ్చితంగా ఆ స్కీమ్స్ అంటే నగదు పంపిణీ, బటన్స్ అనేటువంటి అదే ఫ్యాక్టర్ మాత్రం డెఫినెట్గా ఆ పార్టీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఎంతవరకు ఉంటుంది అంటే నాట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ విన్నింగ్ ఇన్ ద ఎలక్షన్ 2024. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ రాంప్రసాద్ గారు. ఇకపోతే రాంప్రసాద్ మీరు ఇప్పుడు మనం చూస్తున్న సర్వేలు రకరకాలుగా వినపడుతున్నాయి. అయితే నేషనల్ సర్వేస్ తీసుకుంటే కనుక అక్కడ కూడా ఒక దానికి వచ్చేసరికి అంటే పార్లమెంట్కి వచ్చేసరికినేమో ఎన్డీఏకి ఇస్తున్నారు, అసెంబ్లీకి వచ్చేసరికినేమో ఇక్కడ మళ్ళీ వైసీపీకి ఇస్తున్నటువంటి పరిస్థితి. సరే, ఇవి కంప్లీట్గా రిలయబుల్ కాదు. కానీ మన ఇంతకుముందు రవీంద్రబాబు గారు చెప్పినట్లు 80% ఆఫ్ ఓట్ టర్న్అవుట్ అంటే దాని అర్థం ఖచ్చితంగా ప్రజల మార్పు వచ్చింది, యాంటీ ఇన్కంబెన్సీ అంటున్నారు. కానీ ఒక వాదన వినపడుతుంది, ఈసారి డబ్బు పంపిణీ అనేది చాలా భారీ ఎత్తున, అది కూడా విత్ అండర్స్టాండింగ్ జరిగింది అనేది. ఏది అటు అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు. అందుగురించే మీరు కనుక అబ్జర్వ్ చేస్తే గొడవలు జరిగినాయి, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. కానీ ఏ కేసు కూడా ఏది డబ్బు పంపిణీ గురించి ఎవరి మీద ఎవరు కేసు పెట్టుకోలేదు. మీ దృష్టికి ఏమైనా వచ్చింది చెప్పండి. నా దృష్టికి అయితే ఇక్కడ రాలేదు, ఎక్కడ వార్తలు కూడా వినపడలేదు. దానికి చెప్పింది అనలిస్టులు కానీ, లేదంటే ప్రముఖులు కానీ, రాజకీయవేత్తలు కానీ. ఈ ఒక్క విషయంలో మాత్రం అధికార విపక్షాలు చాలా సామరస్యపూర్వకంగా పబ్లిక్గా ఎలక్షన్ కమిషన్ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. ఏంటి, ఇంతకుముందు ఓన్లీ రాత్రుల పూట పంచిపెట్టేవాళ్ళు, రహస్యంగా పంచిపెట్టుకునేవాళ్ళు, ఒకరికి తెలియకుండా భయంతో పంచిపెట్టేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం అలా కాదు, ఒక అండర్స్టాండింగ్తో మీరెంత పంచిపెడుతున్నారు, మేమెంత పంచిపెడుతున్నాం, ఈ స్థాయిలో ప్రజలు లబ్ధి పొందారు. అంటే లబ్ధి పొందడం అంటే ఎలక్షన్స్ టైంలో డబ్బు పంపిణీ రూపంలో లబ్ధి పొందారు. కాబట్టి ఇది
తమ బాధ్యతగా రెండు వైపులా కూడా తీసుకొని ఒక్కళ్ళకు కూడా ఓటు వేయకపోతే అది నైతికంగా వాళ్ళు కరెక్ట్ కాదని చెప్పేసి అనిపించి ఆ స్థాయిలో పోలింగ్లకి తరలిచ్చారని ఒక వాదన. ఏమంటారు సార్? డబ్బు పంపిణీ అనేది 100% జరిగిందండి. ఎక్కడ ప్రజలు డబ్బులు ఇవ్వకపోతే ఓటుకు రాని పరిస్థితులు కూడా ఉన్నాయి. గత మన టీఆర్ఎస్ ఎన్నికల్లో కానీ ఎక్కడైనా సరే డబ్బు ఇవ్వలేదు, మేము ఓటు వేయట్లేదని కూడా బహిరంగ బయటకు వచ్చి మా డబ్బులు ఇస్తేనే ఓటేస్తానే దాఖలాలు కూడా మనం చూసాము. డబ్బు ఉందే ఇప్పుడు రాజకీయం లేదనేది అందరికీ అర్థమవుతుందండి. దాన్ని నేనైతే కాదంటలేదు. కాకపోతే నేను ఒక కామన్ మ్యాన్గా నేను మాట్లాడుతుంది, ఒక పార్టీ స్పోక్స్ పర్సన్గా ఉన్నా కానీ గ్రౌండ్ రియాలిటీలో నాకు గ్రామీణ వాతావరణంతో బాగా అనుబంధం ఉంది కాబట్టి నేను చెబుతున్నానండి. గ్రామీణ వాతావరణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దేశ చరిత్రలో ఎవరూ చెప్పినటువంటి ఒకే ఒక మాట చెప్పాడండి, నా వల్ల మీ కుటుంబానికి న్యాయం జరిగితే ఓటేయండి, లేదన్నట్టుగా స్వయంగా చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డికి పడే ఓటు ప్రతిదీ కూడా ఆయన చూసి ఓటేస్తున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేలా ఏంటనే కాదు, వాళ్ళ పార్టీ ధీమా కూడా అదేనండి, మేము ఎవరి నుంచో పెట్టినా కానీ నన్ను చూసి ఓటేస్తారనే ధీమాలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నేషనల్ మీడియాతో ఇంటర్వ్యూలో ఉన్నారు, పోలింగ్ టైంలో ఆయన అదే చెప్పారు. కానీ టీడీపీకి ఈ కూటమికి పడే ఓటు జగన్మోహన్ రెడ్డి మీద ఎంతైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత కూటమికి పడినా కూడా చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో కాదండి వేసింది. చంద్రబాబు నాయుడు గారిని చూసేశారు జనాలు. కానీ దేశం మన రాష్ట్రంలో ప్రత్యామ్నాయం లేక కూటమికి వేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది తప్పించి, వ్యాక్యూమ్ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని కొత్త రాజకీయాలు కంపల్సరీ కావాల్సిందేనండి. ఆ పరిస్థితి లేక, నమ్మకం లేక ఇక గుడ్డి కన్నా మెల్లబెట్టాలనే ఉద్దేశం చేత జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేక ఓటు పడితే కూటమికి పడింది తప్పించి, అంతేగాని ఆ పార్టీ ఏదో నమ్మకంగా చేస్తుంది అని కాదండి. అట్లా ఆల్టర్నేటివ్ స్కోప్ ఉన్న లెక్క అయితే ఇప్పుడు మీరే ఉన్నారు, యు ఆర్ ద స్పోక్స్ పర్సన్ ఆఫ్ జై భారత్ నేషనల్ పార్టీ విచ్ ఈస్ ఆఫ్ జేడి లక్ష్మీనారాయణ గారు, నోన్ ఫర్ హిజ్ హానెస్టీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఆయన పర్సనాలిటీ గురించి అందరికీ తెలిసిందే. నిజంగా ఆల్టర్నేటివ్ కావాలంటే అటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. మీ పార్టీలో ఉన్నాయి, అలాగే కమ్యూనిస్ట్ పార్టీస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ కమ్యూనిస్ట్ పార్టీస్ వచ్చేసి ఇండియా కూటమిలో భాగం. మరి ప్రజలు అసలు నిజంగా ఆ దృష్టితో ఆలోచిస్తున్నారా? మనమే మాట్లాడుకుంటున్నాం అసలు డబ్బు ప్రభావం ఏ విధంగా పెరిగిందనేది, పర్టికులర్ సౌత్ ఇండియాలో, ఇంకా మాట్లాడితే తెలుగు స్టేట్స్లో. ఈ పరిస్థితుల్లో ప్రజలు మాకు ఒక ఆల్టర్నేటివ్ కావాలి, ఒక సుపరిపాలన కావాలన్న ఉద్దేశంతో అసలు ఓట్లు వేస్తున్నారని అనుకోవచ్చు సార్? ఉన్నారండి, మార్పు కోరుకున్న చాలా మంది ఉన్నారండి. పోయినసారి జేడీ లక్ష్మీనారాయణ సమస్య, పోయినసారి జేడీ లక్ష్మీనారాయణ గారు ఉంచినప్పుడు 2,88,000 మంది ఓట్లు వేశారండి. మరి వాళ్ళందరూ మార్పు కోరుకునే కదా, వాళ్ళకి ఎవరు డబ్బు పంచిన దాఖలాలు లేవు కదండి. ఇప్పుడు మా పార్టీ కూడా పెట్టి 4 నెలలు అయింది కాబట్టి మేము జనంలోకి వెళ్ళటంలో మాకు టైం చాలలేదు. ఒకటి, ఇప్పుడు మా పార్టీ అభ్యర్థులకు పడే ఓటు కూడా స్వచ్ఛందంగా వచ్చి వేసిన వాళ్ళు తప్పించి ఎవరో డబ్బు ఆశించి వచ్చిన అంటే మార్పు కోరుకుంటున్నారు కదా. మా పార్టీ గెలుపుకి దగ్గరగా వెళ్ళలేకపోయామంటే అది మేము, మీరు డబ్బు తీసుకుని ఓటేయడం వలన ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుంది, ఆ ప్రజాస్వామ్యం మీరు భాగస్వామ్యం అవి మీరు ఎంత నష్టపోతారని చెప్పే విషయంలో మాకు టైం చాలక మేము మోటివేట్ చేసుకోలేక ఇది అవుతుంది తప్పించి రానున్న ప్రక్రియ మేము అదే చేపడతామండి, అందులో డౌట్ ఏం లేదు. అయితే వ్యాక్యూమ్ అయితే ఉంది రాష్ట్ర చరిత్రలో. ఈ రెండు పార్టీలను, ఆ పార్టీ కాదు ఈ పార్టీ, ఈ పార్టీ కాదు ఆ పార్టీనా, అసలు ఏం జరుగుతుంది అనేది వాస్తవాలు బయటికి తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా మా పార్టీ ఎప్పుడు ముందంజలోనే ఉంటుంది. ఈ ఎలక్షన్కి మాకు టైం చాలక మేము దగ్గర రీచ్ కాలేకపోయామని తప్పించి, ప్రజెంట్ అయితే ఉన్న సిచ్యువేషన్ అయితే ఒక కామన్ మ్యాన్గా, పార్టీ స్పోక్స్ పర్సన్గా ఎన్ని పక్కన పెడితే కూడా ఒక కామన్ మ్యాన్గా నా యొక్క ఇది ఒకటి చెప్పదలుచునండి. అట్లాగే ఈ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో ఈ 3 రాజధానుల విషయంలో కూడా సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఆయన అమరావతిని పెట్టారు, మరి అమరావతిలో జరిగినటువంటి ఏదైతే ఉందో దాన్ని గురించి వీళ్ళు గట్టిగానే చెప్పుకోకపోవడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని నేను ముక్తకంఠం చెబుతున్నాను. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్గా మళ్ళీ ఈ మీరు జై భారత్ నేషనల్ పార్టీ తరఫున స్పోక్స్ పర్సన్ ఇలా మాట్లాడాలని అనకూడదు. నా యొక్క ఉద్దేశం నేను చెప్పేది ఏంటంటే, నాకు గ్రౌండ్ రియాలిటీ తెలుసు కాబట్టి, కామన్గా ఏంటనేది తెలుసు కాబట్టి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 33,000 ఎకరాలు తీసుకున్నారో రైతుల దగ్గర నుంచి, ఆ రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని 25% భాగస్వామ్యం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రాజధాని కంప్లీట్ చేశారనుకోండి, మిగిలిన ప్రాంతాల్లో యాజిటేషన్ అవుతుంది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఆ పార్టీ భూములు ఆ రైతులను ఇచ్చేది, మా ప్రాంతం డెవలప్ అవుదా? రేపు రాయలసీమలో మేము ఇవ్వలేమా భూములు, మాది వెనకబడిన ప్రాంతం కదా, ఆ భూములు మేము ఇస్తే మా ప్రాంతంగా డెవలప్ అవుతుంది కానీ ఇక్కడ యాజిటేషన్ పెరుగుతుంది, అటు ఉత్తరాంధ్ర బిగిన అవుద్ది. అసలు లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు రైతులను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఏంటనే నా యొక్క కామన్ మ్యాన్గా నా యొక్క అభిప్రాయం అండి. అదే ప్రభుత్వ భూములు తీసుకున్నట్టయితే ఎవరికి అభ్యంతరం లేదు, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉండేది. ప్రభుత్వ భూములు తీసుకుంటే ఈ రాజకీయ నాయకులు వ్యాపారం చేయడానికి కుదరదు కాబట్టి ఈ ప్రైవేటు భూముల ద్వారా రాజకీయం చేసి వ్యాపార బిజినెస్ చేసుకునే ప్రక్రియలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రక్రియ చేపట్టడం వల్లనే ఇదైందని చెప్పేసి
నా యొక్క అభిప్రాయం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ప్రకటించినా కూడా ఈయన కూడా జనాల దగ్గర నుంచి భూములు కాకోకుండా ప్రభుత్వ భూముల్లో పెట్టి ఇచ్చేస్తే నేను సంతోషించే వ్యక్తిని మొట్టమొదటి వ్యక్తి నేనండి. ఇప్పుడు సపోజ్ రోడ్డు ఉందండి, రోడ్డు ఎక్స్టెన్షన్లో ప్రైవేట్ భూము ఒకవేళ కావాలంటే కానీ ఇవ్వాల్సిందే. ఏది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్డు ఉంది కాబట్టి ఇప్పుడు మనకు రాజధాని లేనప్పుడు దాన్ని ప్రభుత్వ భూముల్లో తీసుకుంటే బెటర్ అనే నా యొక్క అభిప్రాయం. ఈ విశ్లేషణని ఇంతవరకు ఈ వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఘంటాపదంగా చెప్పే ప్రక్రియ చేపట్టలేదు. కొన్ని ఈ ఫెయిల్యూర్స్ వల్ల కూడా ఈ సంవత్సరం ఇది వెనకబడి ఈ మీరు చెప్పేటువంటి ఈ సర్వేలు కూటమికి బాగున్నాయని చెబుతున్నారు కదా, ఇది ఒక కారణం అని చెప్పేసి నా యొక్క విశ్లేషణ అండి. రైట్, ఓకే. శ్రీనివాసరెడ్డి గారు, మనం ఇప్పటివరకు వచ్చినటువంటి సర్వేలు అంటే మనం అన్నీ తీసుకోవటం లేదు, కొంత ప్రామాణికంగా కనపడినాయి ఇది రాష్ట్ర స్థాయిలో, అలాగే మనకి దేశ స్థాయిలో ఉన్నటువంటి జాతీయంగా కనపడుతున్నటువంటి. ఇక్కడ కనుక చూసుకుంటే ఆత్మసాక్షి వచ్చేసి వైఎస్ఆర్సీపీ 98 to 116 వరకు చెప్తున్నారు. ఇక మిగిలిన టీడీపీ ఒక్క పార్టీగా అయితే 42 to 48, జనసేన పార్టీ 7 to 12, బీజేపీ 1 to 3. నెక్స్ట్ వచ్చేసి పార్థదాస్ వైసీపీకి లీడ్ ఇస్తున్నారండి. వీళ్ళు 110 to 120 వరకు, టీడీపీ ప్లస్ అంటే కూటమికి 55 నుంచి 65. ఈ 2 సంస్థలు తప్ప అంటే మీ దగ్గర ఇంకా వేరే సంస్థలు కూడా ఉన్నాయని ఇందాక చెప్పారు, మీరు వాటిని కూడా ప్రస్తావించవచ్చు కావాలంటే. పక్కన పెడితే మిగిలినవి ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చినాయి మాత్రం నేను ఇక్కడ ఉటంకిస్తున్నాను. చాణక్య స్ట్రాటజీస్ కానీ, పైనీర్ కానీ, కేకే సర్వీస్ కానీ, ప్రిజమ్ కానీ, పీపుల్స్ పల్స్ కానీ, ఇండియా టీవీ కానీ, రైజ్ కానీ, అలాగే ఆరామస్థానం ఒకటి మళ్ళీ వైసీపీకి ఇక్కడ ఫేవర్గా ఇచ్చారు. ఈ 3 తప్ప మిగిలినవన్నీ కూడా కూటమికే ప్రస్తుతానికైతే లీడ్ని ఇస్తున్నాయి. అవి కూడా కన్సిడరబుల్ లీడ్, ఇదే నెక్ టు నెక్ కూడా కాదు, అంటే క్లియర్ కట్ మెజారిటీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం సార్ మీరు ఒక అరగంట క్రితం మీకున్న అనాలిసిస్కి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? సతీష్ గారు, మనం ప్రత్యేకించి ఒకళ్ళ పేర్లు చెప్పకూడదు. మీరు మర్చిపోయారు నా పేరు, ఇన్ని డిబేట్లోకి వచ్చారు మర్చిపోయారు. సురేష్ పర్లేదు. సురేష్ గారు సారీ సురేష్ గారు, ఇప్పుడు మనం ప్రత్యేకించి పేర్లు చెప్పకూడదు, కానీ రెండు సంస్థలు ప్రధానంగా ఇప్పుడు మీరు ఉటంకించినటువంటి సంస్థలే 2 సంస్థలు. వాళ్ళు ఖచ్చితంగా టీడీపీ ఎమ్మెల్యేస్ తో డైరెక్ట్ గా టైఅప్ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇన్ని లక్షలు ఇంత అని వ్యాపారం చేసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళే గెలుస్తారని చెప్తారు. ఆ ఇద్దరిది లెక్కలో రాదు. నేను పేర్లు కూడా చెప్తా, కేకే అండ్ రైజ్. వాళ్ళిద్దరే మనం ప్రస్తావనలో కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇకపోతే అసలు ఈ స్ట్రాటజీల విషయాలు సార్ చెప్పినటువంటి అంశం ఒకటండి. సార్ చెప్పినటువంటి అంశం ఏది కామన్ మ్యాన్ గా ఆయన జై భారత్ పార్టీ నుంచి వచ్చినటువంటి వారి పేరేమన్నారు? రాంబాబు గారు. వారు చెప్పినటువంటిది చాలా చక్కగా ఉంది. సరే, వారు చెప్పింది చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మేము చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు ఉద్దానం సమస్యకి కేవలం చంద్రబాబు నాయుడు గారు ఏది డయాలసిస్ సెంటర్స్ పెట్టారు. మేము అట్లా కాకుండా శాశ్వత పరిష్కారం చూపించాం. అక్కడ బిల్డింగ్స్ కట్టించాము, వాటర్ ప్యూరిఫికేషన్ పెట్టాము, అన్ని బ్రహ్మాండంగా చేశాము. కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టాము. 840 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి శాశ్వత పరిష్కారాన్ని మేము అక్కడ చేపట్టాం. కానీ ప్రచారం చేసుకోవటంలో విఫలమైన మాట వాస్తవం. అది కొంతమేర ప్రభావితం ఉండొచ్చు, కానీ ప్రభుత్వాన్ని ఓడించేటటువంటి స్థాయిలో మాత్రం అది ఉండదు. అదేవిధంగా వీళ్ళ యొక్క శాంటిటీ గురించి మనం మాట్లాడుకుంటే సురేష్ గారు, 2014 ఎన్నికల్లో ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ వాళ్ళు కూడా ఎన్డీఏకి 300 టచ్ అవుతుందని ఒక్కరంటే ఒక్కరు ఇవ్వలేదండి. మీరు బాగా గుర్తు తెచ్చుకోండి. ఒకే ఒక్కళ్ళు చాణక్య టుడేస్ వాళ్ళు మాత్రం 281 ఇచ్చారు. ఎవ్వరు 300 ఇవ్వాల, 300 మార్క్ ఇవ్వాల. ఎందుకంటే అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అంత తేలిగ్గా అంచనా వేయలేము. కాంగ్రెస్ పార్టీని మన్మోహన్ సింగ్ గారిని ఓడిస్తారా, వీళ్ళు ఓడించగలుగుతారు అనేటటువంటి ఒక అభిప్రాయం వాళ్ళల్లో ఉంటుంది. అదే ఒకసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో ఇచ్చినటువంటి సర్వేల్లో 7 సంస్థలు ఇచ్చినాయండి 300 పైన దాటుతుంది. దాంట్లో యాక్యురస్ గా ఇచ్చింది ఇండియా టుడే ఇచ్చింది. 352 అని ఇస్తే 352నే వచ్చినాయి వాళ్ళు. అదే ఇండియా టుడే కాసేపట్లో రాబోతుంది, ఒక గంట సేపట్లో కానీ వాళ్ళు లేటుగా వస్తుంది. ఇండియా టుడేలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాబోతుంది అని చెప్పేసి సర్వే రాబోతుంది. నేనేమంటానంటే శాంటిటీ ఉన్నటువంటి వాళ్ళన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వైపునే ఉన్నారు.
వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయేంత తప్పులేమి ఇక్కడ చెయ్యలేదు. వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకొని తీరుతుంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా లేదా వైఎస్ఆర్సీపీ నాయకుల కన్నా ప్రజలకు ఎక్కువగా ఉంది. ఈ ప్రజలకు చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు వాళ్ళ నాయకుడిని నిలబెట్టుకోవడం కోసం, వాళ్ళ మనిషిని కాపాడుకోవడం కోసం ప్రజల్లో ఆ విధంగా మీరు ఓటింగ్ పర్సెంటేజ్ గురించి పదే వ్యాఖ్యానించారు. ఓటింగ్ పర్సెంటేజ్ గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే ఎంత పెరిగిందండి? 1.36. మీరు గతంలో కన్నా పెరిగింది. 1.36 ఏ రాష్ట్రంలో పెరగలేదా? ఏ రాష్ట్రం ప్రతి చోట పెరుగుతానే ఉంది కదా ఓటింగ్ పర్సెంటేజ్ గతం కన్నా 1.36 మాత్రమే పెరిగిందన్న సంగతిని దాచిపెట్టేసి 80% వచ్చింది. 80% వచ్చిందంటే లోగడ వచ్చింది కూడా 79.8% వచ్చింది కదా. దాన్ని వేసి 80% ఇప్పుడు వచ్చింది. 1.36 మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో పెరిగింది. పెరిగింది కూడా గ్రామీణ ప్రాంతాల్లో పెరిగినాయి. గ్రామీణ ప్రాంతాల్లో సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. ఈవెన్ జాతీయ సర్వేలు కూడా కమిషన్ ఇచ్చినటువంటి ఫిగర్స్ నే మనం ఇక్కడ ప్రస్తావిస్తోంది. అలాగే 2% పెరగడం అంటే అదంత ఈజీ కాదు. అంటే ఎగ్జాంపుల్, మీరు కూడా టీచర్గా పనిచేశారు కాబట్టి ఒక పిల్లవాడు 60 నుంచి 70కి రావడం చాలా ఈజీ. కానీ 80 నుంచి 90కి, 90 నుంచి 95కి వెళ్ళడం అంత ఈజీ కాదు. ఇట్ టేక్స్ హెల్ లాట్ ఆఫ్ పెరిగిన పర్సంటేజ్. మనం ప్రచార మాధ్యమాలు కానివ్వండి, ఎన్నికల కమిషన్ చేసే కృషి కానివ్వండి, నేనే అనేక వీడియోలు చేశాను. రండి ఓటు వినియోగించుకోండి అని నేను కనీసం 10 వీడియోలు చేశాను. మనం చేసిన ప్రచారం వల్ల కానీ, మీరు అన్నట్టు ఇందాక ఉభయ పార్టీలు చక్కగా డబ్బు పంచుకోవటం వల్ల కానివ్వండి, ఓటింగ్ శాతం ఆటోమేటిక్ పెరిగిద్ది. దానికేదో ఓటింగ్ శాతం పెరిగిందల్లా కూడా విపక్షాల కంటే ఈ పాటికి నరేంద్ర మోడీ ఓడిపోయి ఇంట్లో కూర్చోవాలి. ప్రతిసారి ఓటింగ్ పెరుగుతానే ఉంది. నరేంద్ర మోడీ ఎట్ట గెలుస్తున్నాడు? శ్రీనివాస్ రెడ్డి గారు లాస్ట్ టైం డిబేట్ లో మమతా బెనర్జీ సీట్లను దాదాపు 40 సీట్లను పెంచుకుంది ఆవిడ. 180 నుంచి 213 పోయినాయి ఆమె సీట్లు. ఓటింగ్ శాతం పెరిగితే పాజిటివ్ ఇన్కంబెన్సీ కూడా ఉంది కదా. అందువల్ల దాన్ని క్రైటీరియాగా తీసుకోవటం అనేది చాలా పొరపాటు. ఓటింగ్ శాతం పెరిగితే అది ప్రతిపక్షాలకు లాభం, ఓటింగ్ శాతం పెరిగితే అధికార పక్షానికి నష్టం అనేది తప్పుడు ఆలోచన విధానం. ఆ ఆలోచన విధానాన్ని పక్కన పెట్టాలి అనేది నా ఉద్దేశం. ఇక్కడ ఓన్లీ మనం ఇంతకుముందు జరిగిన హిస్టరీలో జరిగినటువంటి అప్పుడు ఏ సందర్భాల్లో పెరిగింది, ఏ సందర్భాల్లో తగ్గింది, ఎవరు గెలిచారు అనే దాన్ని బట్టి మాట్లాడారు. అదే తప్ప ఏది 100% కరెక్ట్ అనేది ఎవరు చెప్పలేరు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు కదా. ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినాక కూడా ముఖ్యమంత్రి అయ్యాడు కదా. రైట్. ఇప్పుడు మనం ఆ స్టేజ్ కూడా దాటేసామండి. ఇప్పుడు అది కూడా దాటేసి మనం ఎగ్జిట్ పోల్ స్టేజ్కి వచ్చాము. ఇంకో 2 days లో రియల్ రిజల్ట్స్ దగ్గర కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా మెజారిటీ వైసీపీకే ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏంటంటే పుట్టించారు 30 సంవత్సరాల దాకా కొత్త కనపడటం కోసం, ఊరకే షో కోసం. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు వినుంటే ఇన్ ది వెరీ బిగినింగ్ ఆఫ్ ది డిబేట్, సంస్థల్లో మెజారిటీ వెరీ బిగినింగ్ ఆఫ్ ది డిబేట్ నేను క్లియర్ గా చెప్పాను. రాష్ట్ర స్థాయిలో చదువుతాం మీకు తెలుగు రాష్ట్రాలు మీరు చెప్పిన దానికి నేను అగ్రీ అవుతాను సార్. నేను మీ పాయింట్ నేను పేర్లు చెప్పంటారా? నేను కాదంటలేదు సార్, అదే అంటున్నాను నేను. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకే ఉంది, టీడీపీ వైఎస్ఆర్సీపీకే ఉంది, ఇండియా టుడే రాబోతుంది అది వైఎస్ఆర్సీపీకే ఉంటుంది, ఆరా సంస్థ వైఎస్ఆర్సీపీకే ఉంది, టైమ్స్ నౌ వైఎస్ఆర్సీపీకే ఉంది, మిషన్ చాణక్య వైఎస్ఆర్సీపీకే ఉంది, మరి ఆత్మసాక్షి వైఎస్ఆర్సీపీకే ఉంది. మీరే చెప్పండి. ఇక ఏదో చెప్తా ఉంటారు రింగ్ పోల్ అంట. రింగ్ పోల్ పేరు కూడా వెళ్ళా, రింగ్ పోల్ అంట. ఏదేదో వస్తా ఉంటాయి సార్, వస్తా ఉంటాయి. అన్ని కూడా నేనేం కాదంటలేదు. నేను డిబేట్ బిగినింగ్ లో కూడా అదే చెప్పాను సార్. జాతీయ స్థాయిలో ఉన్న సర్వే సంస్థల్ని, సెఫాలజిస్టుల్ని, సెఫాలజీని ఒక సైన్స్ గా తీసుకున్న సంస్థలనే ప్రామాణికంగా చివరిలో తీసుకుందామని నేను కూడా అదే అంటున్నాను. వాటిని నేను ఉటంకించాను. మీరేమో ఇది ఇండియా టుడే ఇంకా రాలేదు, మీరు అన్నది కరెక్టే.
కానీ ఆల్రెడీ వచ్చినవి కనుక తీసుకుంటే నేషనల్ లెవెల్లో ఇండియా న్యూస్కి వచ్చేసరికి 7 ఏమో, అంటే నేను అనేది లోక్సభ స్థానాల గురించి చెప్తున్నాను. ఇండియా టీవీ వేరండి. ఇండియా టీవీ అవునవును, తెలుసు అయినో సార్. ఓకే దాని పక్కన పెట్టి CNN న్యూస్ 18 5 to 8 వైసీపీ చెప్తున్నారు. మిగిలిన 15 to 18 వచ్చేసరికి ఎన్డీఏ కూటమి. అలాగే ఏబీపీ సీ ఓటర్ సర్వే సురేష్ గారు కాదంటలేదు సార్. అందుకనే నేనేమంటున్నానంటే రైట్, ఏబీపీ సీ ఓటర్ ఒక ప్రముఖమైన సంస్థ 0 to 4 అంటుంది వైసీపీకి, టీడీపీకి ఏమో 21 to 25 అంటుంది. బట్ ఎట్ ది సేమ్ టైం అసెంబ్లీకి వచ్చేసరికి డిఫరెంట్ గా ఉంది. చూద్దాం. చెప్పండి సార్, నన్ను చెప్పలేండి సురేష్ గారు. నేను ఇక్కడ 4వ తారీఖు నాడు కౌంటింగ్ దగ్గర మా అనుచరులకు జోష్ ఇచ్చేటటువంటి ఏర్పాట్లే కాకుండా నేను 5,670 రూపాయలు పెట్టి 8వ తారీఖు నాడు ఇక్కడ నుంచి ఫ్లై అవ్వడానికి టికెట్ బుక్ చేశాను. అవును, మీరు చెప్పారు ఆల్రెడీ. విశాఖపట్నం వస్తున్నాను. అదేవిధంగా 9వ తారీఖు నాడు రాయల్ ఫోర్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్నటువంటి హోటల్లో రూమ్ బుక్ చేశాను. ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళదండి. ఇవన్నీ కూడా మేమేం నమ్మం సార్. ఇవన్నీ మా నమ్మకం మాది, మా విశ్వాసం మాది. ఖచ్చితంగా ఉండాలి కూడా. వరలక్ష్మి గారు, సురేష్ గారు, లేటెస్ట్ ఫిగర్స్ కొన్ని చెప్పాను. అలాగే శ్రీనివాసరెడ్డి గారు, అఫ్ కోర్స్ ఎవరి పార్టీకి వారు అనుకూలంగా, అలాగే ఎగ్జిట్ పోల్స్ కూడా మిక్స్డ్గా వస్తున్నాయి. కాకపోతే మెజారిటీ వచ్చేసి ఈసారి మాత్రం ఎన్డీఏ కూటమికి ఇస్తూ నేషనల్ ఛానల్స్ కూడా కొన్ని, అంటే అక్కడ కూడా మిక్స్డ్ వచ్చినా కానీ ఎక్కువ శాతం ఎన్డీఏ ప్లస్కి ఇస్తున్నారు. యాక్చువల్గా 2014-19లో అండి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ సపరేట్ గా కంటెస్ట్ చేశారు ఎవరికి వాళ్ళు. లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ జనసేనతో కాకుండా సపరేట్ గా కంటెస్ట్ చేయడంలో దగ్గర 25 ఓట్ల నుంచి 5,000 ఓట్ల వరకు ఒక 70 నియోజకవర్గాలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయండి జనసేన పార్టీ సపరేట్ గా కంటెస్ట్ చేయడం వల్ల. లాస్ట్ టైం అంటే చెప్తున్నాను, అంటే ఈసారి ఏదైనా కానీ ఓటు అంటే చీలిపోకూడదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు, మొత్తము ఒకటే ఉండాలి, ఒకే ఉద్దేశంతో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారో నిర్ణయము, తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గానైనా నేను పవన్ కళ్యాణ్ గారిని దానికి నిజంగా అండి ఈ మీడియా ముఖంగా కూడా ఆయనకి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన జోష్ అంతా ఇంత కాదండి కూటమికి. సో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం, పవన్ కళ్యాణ్ గారి ఏదైతే తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి కూటమిగా ముందుకెళ్దామని ఆయన తీసుకున్న నిర్ణయము ఇవాళ యువతలోనే కాదండి, నాట్ ఓన్లీ కాపు ఓట్ బ్యాంకే కాదండి, మిగతా అన్ని కులాలలో కూడా. ఇందాక పెద్దవాళ్ళు అన్నారు ప్రత్యామ్నాయం లేక కూటమికి వేశారు అన్నారండి. ప్రత్యామ్నాయం లేక కాదండి, ఫస్ట్ టైము ఒక అక్రమార్కుడు లేకపోతే ఒక అవినీతి పరుడైన ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని 3 పార్టీలు ఏకమైనరు. కాబట్టి ఆ కూటమికి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పట్టం కడుతున్నారు. అందుకని జనసేన పార్టీ వల్ల కూడా ఇవాళ కూటమికి చాలా పెద్ద ఎత్తున ప్లస్ అవుతుంది. లాస్ట్ టైం ఎక్కడైతే జనసేన పార్టీ సపరేట్ గా కంటెస్ట్ చేయడం వల్ల 25 ఓట్ల నుంచి 5,000 ఓట్ బ్యాంక్ వరకు ఏది తేడా వచ్చిందో ఇవాళ ఈ 70 నియోజకవర్గాల్లో కూడా అవి చాలా బాగా జనసేన ఓట్ బ్యాంకు రేపు కూటమికి ప్లస్ అవుతుంది. అందుకని కూటమికే ఎక్కువగా ఫేవర్ గా ఉండి అని ఏ అయితే సర్వేలు చెప్తున్నారో, నేను ఈ సర్వేలు ఎగ్జిట్ పోల్సా కదండి, అక్కడ నిక్షేప్తమై ఉండి మొత్తము ఏదైతే ప్రజలు తీర్పిచ్చారో ప్రజాస్వామ్యబద్ధంగా ఆ ప్రజలందరూ కూడా ఇవాళ ఒకటే నినాదంతో వేశారండి, ఈ జగన్మోహన్ రెడ్డిని ఇక్కడి నుంచి తరిమేయాల. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని మనం టాలరేట్ చేయలేము. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో 2019లో ఆంధ్ర రాష్ట్రాన్ని చిన్నా భిన్నం చేశారు, విచ్ఛిన్నం చేశారని ప్రజలందరూ ఒకే గొంతుకుతో ఏకతాటి మీదకి వచ్చారు. ఇది 100 కాదండి 1000% నిజమండి. జగన్మోహన్ రెడ్డిని ఇంకొకసారి టాలరేట్ చేయలేరు. మీరు ఇందాకన్నారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏ కొద్ది మందినో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని కాదండి, ఏ కొద్ది మందినో కాదు, రాష్ట్రం మొత్తాన్ని కూడా అది కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ చేశారు. నేను కష్టపడి నేను ఓ స్థలం కొంటేనో పొలం కొంటేనో నా బిడ్డల కోసం కొంటే జగన్మోహన్ రెడ్డి ఎవరు, ఆయన ఫోటో వేసుకొని మేమెందుకు ఆ కాగితాలు తీసుకోవాలి, అసలు ఆ జిరాక్స్ కాపీలు తీసుకొని మా దగ్గర మేము ఎందుకు పెట్టుకోవాలి, రేపు ఇప్పుడు మున్సిపల్ పార్కులు అయితేనేమిటి,
హై స్కూల్స్ అయితేనేమిటి, ఎక్కడెక్కడ సచివాలయాలతో సహా ఏదైతే తాకట్టు పెడుతున్నారో రేపు మన పరిస్థితి కూడా ఇదే అని చెప్పి గ్రౌండ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ ఉందండి. కాకుంటే చెప్పాను కదా 2019 తర్వాత ఏదైతే నిరంకుశత్వంగా పరిపాలించారో గెలిపించడం ఓడించడం మాత్రమే ఉంటుంది, అది గుర్తు పెట్టుకోండి. ప్రజాస్వామ్యంలో అన్నా ఖచ్చితంగా శ్రీనివాస్ రెడ్డి అన్న ఖచ్చితంగా 2 రోజులేను మీలాగా మేము పెద్దగా చెప్పము, మేము బెట్టింగ్లు పెడతామని చెప్పము, లేకపోతే హోటళ్లలో రూమ్స్ తీసుకున్నామని చెప్పను, ఫ్లై చేస్తామని చెప్పను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏకగొంతుకై ఇవాళ యువత అనేది పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రం కాదు రేపు ఈ దేశాన్ని వదిలిపెట్టి పంపించారు. మీరే ఒప్పుకుంటున్నారు. ఇందిరాగాంధీ మీకు మహిళగా మంచిది కాదని చెప్తున్నా, పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోండి అని చెప్తున్నా, పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోమని చెప్తున్నా. అంతేగాని మహిళగా ప్రజాస్వామ్యంలో తల్లి తరిమేటాలు ఉండవు, ప్రజాస్వామ్యంలో గెలిపించడం ఓడించడం మాత్రమే ఉంటాయి. తల్లి తరిమేటాలు ఉండవు ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యంలో తల్లి తరిమేటాలు ఉండవు. శ్రీనివాసరెడ్డి గారు స్వామ్యంలో శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు శాసనసభల్లోనూ అలాగే పత్రికాముఖంగా వ్యక్తిగతంగా పరుష పదజాలంతో బూతులే మాట్లాడుతున్న ఈ రోజుల్లో మీరు చాలా పార్లమెంటరీ లాంగ్వేజ్ తో మాట్లాడతారు, నేను ఒప్పుకుంటా. తన్ని తరిమేయటం అనేది అంత పెద్ద పార్లమెంటరీ నేను అనుకోవడం లేదు, అలాగే నేనేం సమర్థించడం లేదు. వైసీపీలో ఏ రకమైన భాష వాడారో, ఎటువంటి భాష వాడారో వ్యక్తిగతంగా ఇంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి, కాబట్టి నేనేమి సమర్థించడం లేదు. కానీ ప్రజలందరికీ తెలుసు. సురేష్ గారు ఇక్కడ మీరు ఒక మాట మొదలుపెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి సురేష్ గారు ఒక మాట వినండి. ఎగ్జిట్ పోల్స్ గురించి నాకు తెలియదు, కానీ మా మాచర్లలో పిన్నెల రామకృష్ణారెడ్డి పగలగొట్టిన ఒక ఈవీఎం విషయంలో ఎన్ని ఫ్యాన్లు కనిపడినాయో, ఎన్ని సైకిళ్లు కనిపడినాయో మీకే తెలుసు. 11 బూతుల్లో మీరు పగలగొట్టి చూపించండి, మిగతా 7 బూతుల్లో మీరు పగలగొట్టి కూడా చూపించలేదే, మీరు పగలగొట్టి కూడా చూపించలేదే. మీరు పగలగొట్టి కూడా చూపిస్తే అది ప్రజాస్వామ్యం, అది ప్రజాస్వామ్యం. మీరు పగలగొట్టి కూడా చూపిస్తే అది ప్రజాస్వామ్యం. మీరు 7 బూతుల్లో పగలగొట్టారు, 7 బూతుల్లో మీరు పగలగొట్టారని శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది. ఒకటి, శ్రీనివాసరెడ్డి గారు మీరు అడగటంలో తప్పు లేదు, మీరు డిమాండ్ చేయడంలో తప్పు లేదు. ఎలక్షన్ కమిషన్ ఆ రోజు బయటకు వచ్చిన వీడియో కూడా మేము రిలీజ్ చేయలేదన్నారు. అయితే ఈ రోజు పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్ బీయింగ్ ఏ లేడీ బయట పెట్టలేదు. ఒక నిమిషం శ్రీనివాసరెడ్డి గారు, అంటే ఎన్నికల కమిషన్ ఇప్పుడు పోలింగ్ రోజున పల్నాడులో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ద్వారా ఈ మాచర్ల నియోజకవర్గం పల్నాడు అనేది దేశవ్యాప్తంగా ఒక ఇంప్రెషన్ తీసుకొచ్చింది అని ఎవరు అంటున్నారు? ఈ రోజు మల్లికా గార్గ్ ఎస్పీ గారు అంటున్నారు, బీయింగ్ ఏ లేడీ ఫర్ వాట్ రీజన్, ఫర్ నాట్ ఏ గుడ్ రీజన్, ఫర్ వెరీ బ్యాడ్ రీజన్ అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్తున్నారు. కాబట్టి జరిగింది ప్రపంచం అంతా చూసింది. ఆ 4 రోజులు ఆయన కనుక ఆయన చేసిన దాంట్లో తప్పులేదు అనుకుంటే ఆయన పరారీలో ఉండడు, మధ్యంతర బెయిల్ మీద ఉన్నాడు, అది కూడా టెంపరీనే. He has to face the law. తాత్కాలికంగా అరెస్ట్ చేశారు, వెంటనే బెయిల్ ఇచ్చారు. Being an MLA ఎవడన్నా చేశాడంటే అర్థం ఉంది. కానీ మీరు టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఎగ్జిట్ పోల్స్ గురించి కాకుండా మీరు తీసుకొచ్చారు కాబట్టి యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. ప్రపంచం అంతా చూసింది, సిగ్గుపడాల్సిన విషయం. ఎవడన్నా చేశాడంటే అర్థం ఉంటది. కానీ బీయింగ్ ఎన్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే ఫర్ 4 times consecutively అటువంటి పని చేసినందుకు he is absolutely ineligible to contest. It's my personal opinion. మీడియాగా ఛాలెంజ్ గా తీసుకొచ్చి వాళ్ళని కూడా తీసుకురండి.
మీ మీడియాగా మీరు కూడా ఛాలెంజ్ గా మిగతా ఒకటే బయట పెడతట్లా మిగతా 10 కూడా బయట పెట్టమనండి. ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేసి బయట పెట్టించండి, మరి బయట పెట్టించండి సార్. ఎలక్షన్ కమిషన్ ఇస్ ద ఎలక్షన్ కమిషన్ ఫైనల్ డెసిషన్. ఎలక్షన్ కమిషన్ పార్టీలు రైట్ 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 కమ్ టు ద పాయింట్, కమ్ టు ఎగ్జిట్ పోల్స్ ప్లీజ్. ఛానల్ డ్యూటీ ఉంది సార్, 8 వరకు అని చెప్పాను కదా. లేదు సార్, వీఆర్ క్లోజింగ్ ఇన్ ఎ మినిట్. Please stay if possible. Ravindra Babu garu. Sir, only 2 minutes. Yeah. Sir, election commission మీనా గారు అద్భుతంగా ఆయన పోత్రాన్ని పోషించారు. చాలా ప్రికాషన్స్ చేస్తున్నారు, చాలా వరకు కంట్రోల్ చేశారు. కానీ కొన్ని ప్రాంతాల్లో కంట్రోల్ చేయకపోవడం అనేది దురదృష్టకరం. అక్కడ ఉన్నటువంటి శక్తులు, దుష్టకర శక్తులు డెమోక్రసీని చంపేయాలని ట్రై చేశారు. కానీ డెమోక్రసీ విల్ సర్వైవ్ బికాస్ పీపుల్ వర్జెక్ట్ రేపు రాబోతుంది 4వ తారీఖున. మనం ఇంత హాట్ ఆర్గ్యుమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల యొక్క సైలెంట్ ఓటింగ్ జరిగింది. సైలెంట్ ఓటింగ్ చెప్తుంది ఏ ప్రభుత్వం కావాలో, ఏ పార్టీ కావాలో. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, ఎప్పుడో డిసైడ్ జరుగుతుంది. కాబట్టి మనం వెయిట్ చేద్దాం. కమింగ్ టు ద పాయింట్, సర్వేలు 10లో 2, 3, 4 ఒకవేళ వస్తున్నాయేమో శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా ఫేవరబుల్గా వైఎస్ఆర్సీపీకి. బట్ మెజారిటీ ఆఫ్ ద సర్వేస్ స్పీకింగ్ దాట్ దే ఆర్ గివింగ్ ఐఎమ్ షూర్ దాట్ కూటమికి, ఎన్డీఏ కూటమికి ఫేవర్గా చెప్తున్నాయి. కాబట్టి డెమోక్రసీలో మెజారిటీ ఎటుంటేదే, ఒక 1% కాదు, ఒక్కోసారి 0.1% కూడా ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. 500 ఓట్లు 100 ఓట్లతో 1 ఓటుతో కూడా ఓడిపోయినటువంటి మహానుభావులు ఉన్నారు చరిత్రలో. కాబట్టి 1.9% 2% కూడా 2, 3 కాదు సార్. జన్మత్ పోల్స్ మమ్మల్ని మాట్లాడేవాడి సార్, మీరు మాట్లాడినప్పుడు విన్నాం కదా. నేను మమ్మల్ని మాట్లాడినవ్వండి సార్, ప్లీజ్ మమ్మల్ని కూడా మాట్లాడినవ్వండి. శ్రీనివాసరెడ్డి గారు ఒక్క నిమిషం. శ్రీనివాసరెడ్డి గారు రైట్ మీరు అన్నది కరెక్టే. అదేంటి, సర్వే సంస్థలు డిఫరెంట్ గా ఇస్తుంటాయి, దానికి రకరకాల కారణాలు కూడా ఉంటాయి. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. దాని వెనకాల ఏమున్నాయో ఇది కూడా ఉంటాయి, అవి ఉండకుండా ఉండవు. బట్ అయితే ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు రైట్ తప్ప కాదా? లెట్ హిమ్ కంప్లీట్. అర్థం చేసుకోండి, నేను అర్థం చేస్తున్నాను. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఇచ్చినాయి, మీకు 3 కనపడుతున్నాయి. నేనేం చేయాలి చెప్పండి సార్? నేను చెప్తుంది ఒక మాట వినండి మీరు. ఎన్డీటీవీ కానీ, ఐఎన్ఎన్, సిబిఎన్ ఐఎన్ఎన్ కానీ, ఇండియా టుడే కానీ గొప్ప గొప్ప ఛానల్స్ ఇండియాలో ఉన్నాయి. అది ఏ పార్టీని ముయ్యవు. అందరికీ డెమోక్రటిక్గా చక్కగా లిబరల్గా చక్కగా పనిచేస్తున్నాయి. కాబట్టి అపార్ట్ ఫ్రమ్ నేషనల్ ఛానల్స్, రీజనల్ ఛానల్స్ కూడా చాలా వరకు కూడాను ఐఎమ్ షూర్ దట్ కూటమికి ఎక్కువ ఫేవర్ చెప్తున్నాయి, ఒకవేళ సమానంగా ఉన్నప్పుడు కూడా. బట్ అయితే ఏంటంటే ఇందులో ఎవరి సర్వేలు ఏంటో అనేది పక్కన పెడితే, ప్రశాంత్ కిషోర్ గారు, చిన్న ప్రశ్న, ప్రశాంత్ కిషోర్ గారు ఎందుకు పదే చెప్తున్నారు ఈసారి వైఎస్ఆర్సీపీ రాదని ఎందుకు చెప్తున్నారు కూడా ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. ఆ వ్యక్తి గతంలో అలాగే చెప్పారు, అలాగే గెలిచారు వైఎస్ఆర్సీపీ. ఈరోజు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? ఆయన కూడా అంత గొప్ప ఇంటెలెక్చువల్, దేశమంతా తిరిగే వ్యక్తి. కాంగ్రెస్ చెప్తున్నట్టు మోడీ గారికి చెప్తే అందరూ చెప్తారు. ఆయన ఈరోజు ఈ రాష్ట్రంలో సర్వే కూడా చెప్తున్నాడు ఆయన. కాబట్టి వాట్ ఐ వుడ్ లైక్, నేను ఫీల్ అవుతుంది ఏంటంటే స్ట్రాంగ్గా, నేను జనసేన పార్టీ అయినప్పటికీ కూడాను డెమోక్రసీలో ఓటు హక్కును వినియోగించుకోవటం ఇంకా జరగాలి. 100కు 100% ఓటు హక్కును వినియోగించే పరిస్థితి భారతదేశంలో రావాలి. ఎలక్షన్ కమిషన్లో రిఫార్మ్స్ రావాలి. డబ్బు నీటి ప్రవాహంగా ప్రవహిస్తున్నటువంటి పద్ధతిని మార్చాల్సిన అవసరం కూడా ఉందని ఎలక్షన్ కమిషన్ తగిన చర్యలు తీసుకుంటాయని భవిష్యత్తులో ఈ సర్వేలు ఏదైతే ఇస్తున్నాయో ఈ సర్వేలు బోటంగా జన్యున కాదని 4వ తారీఖు మళ్ళీ మాట్లాడుకోవచ్చు. సురేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవీంద్ర బాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వరలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ రాంప్రసాద్ గారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.